వీక్ లో ఈ పాయింట్ మీద నన్ను నామినేట్ చేశారు, దాన్ని ప్రజలు కూడా యాక్సెప్ట్ చేసి నన్ను సేవ్ చేశారు అన్నది. మరి సరే సేవ్ చేస్తారా దివ్యాని? ఐ థింక్ తను బాగా గేమ్ ఆడుతుంది, మరి జనాలు సేవ్ చేస్తారని నాకు తెలియదు. బేసిక్ గా తనుజ అని కొంచెం తను ఫైట్ చేస్తుంది కాబట్టి తనుజతో చేయకపోవచ్చు. అయితే నిన్న జరిగిన నామినేషన్స్ లో అందరూ పాయింట్ల ప్రకారం నామినేట్ చేశారు. ఆ తర్వాత బిగ్ బాస్ సొంతంగా అందరినీ నామినేట్ చేశాడు, ఒక ఇమానుయల్ కి మాత్రం ఓటింగ్ తో నామినేట్ చేశాడు. జరిగిన వాటిలో నామినేషన్స్ లో బిగ్ బాస్ చేసిన నామినేషన్ ఫెయిర్ అనిపించింది. అయితే ఈ బిగ్ బాస్ ఎట్లాగో నామినేట్ చేస్తున్నాడు కదా, ఈ టైం లో అందరి టైం వేస్ట్ చేసి ఇట్లా చేయడం ఎందుకు? ఒక గేమ్ ఆడిస్తే అయిపోయేది కదా అందరినీ నామినేట్ చేసి. ట్విస్ట్ ఉండాలి కదబ్బా, ఇప్పుడు వాళ్ళు ఉన్నారు ఇక్కడ హౌస్ మేట్స్, వాళ్ళ ట్విస్ట్ ఉండాలి కదా. వాళ్ళు ఏమనుకున్నారే మనం ఎవరిని చేద్దాంలే, సేఫ్ చేస్తున్నారు ఏం చేస్తామని చూసాడు బిగ్ బాస్. వాళ్ళందరూ ట్విస్ట్ ఇచ్చాడు, బానే ఉంది. ఆ ట్విస్ట్ అయితే నాకు నచ్చింది, ఎందుకంటే ఎవరు సత్తా ఏంటి ఇప్పుడు తెలిసిపోతుంది, అర్థమవుతుందా? ఎవరు సేఫ్ గా నామినేషన్ చేసి ఉంటుంది కొంతమంది, ఏం కాదు అని చెప్పి ఇప్పుడు తెలిసిపోయి ఉంటది కదా. సో అట్లా అని చెప్పేసి రీతు గేమ్ ఎలా అనిపిస్తుంది? రీతు పర్లేదు, కానీ ఈ రోజు అదేం లేదు, పెద్ద అనిపించలేదు నాకు. ఎందుకు ఎప్పుడుదో తీసుకొచ్చారు మాట్లాడుతున్నారు. మన నాగార్జున గారు కూడా ఏవి మరి చూపించారు దివ్య గారిని ఇట్లాగా అని చెప్పేసి. ఓకే, నా తనుజ గారికి చెప్పింది తనుజని తీసేమని చెప్పి అందరూ చెప్తానని చెప్పేసి ఒకసారి దివ్యాన్ని తనుజ అలానే చేసింది, మరి ఆ ఏవి ఎట్టుపోయింది. అయితే రీసెంట్ గా వచ్చిన ప్రోమోలో చూసుకుంటే రీతు చాలా అరుస్తుంది, ఏమంటారు? ఆమె ఎప్పుడు అరవలేదు, ఈరోజు కొత్తగా అరవడానికి మీరు అడుగుతారు, సరిపోతారు. ఆమె ఎప్పుడు అరుస్తూనే ఉంటుంది కదా, కాకపోతే ఇప్పుడు ఫైర్ అవుతారు, ఇంకా అవుతారు. కానీ ఇంకో విషయం ఏంటంటే ఈ వైల్డ్ వాళ్ళు వచ్చారు కదా, వైల్డ్ స్టోమా వైల్డ్ స్టోమ్స్ వాళ్ళు వచ్చారు కదా, వీళ్ళందరికీ సేఫ్ గా వాళ్ళిద్దరిని ఎక్కువ నామినేట్ చేయడం జరుగుతుంది. అది కొంచెం నాకు జెన్యూన్ అనిపించలేదండి. ఇమాని ఎలా నాగార్జున గారు అన్నారు కదా నామినేట్ అవ్వలేదు, డైరెక్ట్ గా వెళ్ళిపోవచ్చు, అది ఎట్లా చూస్తారు? అదేం లేదు, అదే ఫన్నీగా ఉంటుంది దాంట్లో. అయితే ఓకే అలా అనుకుంటే